శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు ఒక 3 గ్రహాలు 9వ స్థానంలోకి చేరడం జరిగింది. అంటే భాగ్యస్థానంలోకి గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి అదృష్టం కానీ ఒక శుభవార్త కానీ జాతకుడికి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. సో అలాగే ఒక 2 గ్రహాలు అష్టమంలోకి రావడం జరిగింది. సో ఈ అష్టమం అన్నది ఏంటంటే కష్టాలను కలిగించే స్థానం, అలాగే ఆకస్మిక సంఘటనలను కలిగించే స్థానం. ఆకస్మికంగా లాటరీ ద్వారానో ప్రైజ్ మనీ ద్వారానో ధనము రావచ్చు, అలాగే కొన్ని విచారకరమైనటువంటి వార్తలు వినవచ్చు. సో ఈ కారణం వల్ల మరి ఒక వారంలో మనకి ఫలితాలు శుభంగా ఉండాలి, ఆ వారం అంతా సంతోషంగా ఉండాలంటే అష్టమ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉండకుండా ఉంటే ఆ వారం హ్యాపీగా నడుస్తుంది. సో ఈ కారణం వల్ల మరి చిన్న చితక ఇబ్బందులు కలిగిన, ఎందుకంటే ఒకటి శుభగ్రహం ఒకటి పాపగ్రహం అష్టమంలో, అంటే ఈ రాశి వారి వరకు శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక శుభవార్తలు వింటారు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభవార్త, అది శుభకార్యానికి సంబంధించిన వార్త కూడా వినే అవకాశం. అలాగే అష్టమంలో కుజగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే కోర్టు సమస్యల్లో కానీ, స్థిరాస్తికి సంబంధించింది కానీ, ఆత్మీయులకు ఏదన్నా ఇబ్బంది కలిగిందన్నటువంటి చెడు వార్తలు కూడా వినే అవకాశం ఉంది. మొత్తం మీద 2 మిక్స్డ్గా ఉన్నాయి. అయితే 9వ స్థానం బలంగా ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా ఈ వారం అంతా కూడా భాగ్యోదయంగానే ఉంటుంది. ముఖ్యంగా రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా అదృష్టకరమైనటువంటి సంతానం విషయంలో శుభవార్తలు వినడం కానీ, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ, మీకు ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఫేవర్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవిలో అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శని కూడా భాగ్యస్థానంలో ఆల్రెడీ సంచరిస్తున్నాడు. ఇది కొద్దిగా విదేశయానానికి, పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద జాతకుడికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుందామనే ఉద్దేశంతో జాతకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతుంటాడు. అలాగే ఎవరు లేని ప్రదేశంలో ఏదో ఒంటరిగా ఉంటేనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సో ఇది ఒక విధమైనటువంటి యోగం. అయితే ఇప్పుడు అది అవకాశం లేదు. రవి కూడా అక్కడ ఉన్నాడు. దానివల్ల అంటే ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఏంటంటే జాతకుడు యొక్క పెద్దవారికి, అంటే తండ్రి గారు లాంటి వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బుధుడు కూడా అక్కడ ఉన్నాడు, ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు. అటువంటి బుధుడు భాగ్యస్థానంలో చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతూ శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఉద్యోగంలో మార్పు కొరకు చేస్తున్న ప్రయత్నాలు కానీ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. దానికి అంటే మీకు రవి ఉండడం వల్ల తండ్రి వారి సహకారం లభించవచ్చు, లేదంటే మీ పై అధికారుల యొక్క సహకారం లభించవచ్చు. మరి శని భగవానుడు ఉండడం వల్ల ఏంటంటే మీకు తాతగారు లాంటి వాళ్ళు, లేదంటే మీ గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు. సో బుధుడు అక్కడ ఉండడం వల్ల అంటే మీ స్వయం కృషితో, ఎవరి సహకారం లేకుండా మీ నాలెడ్జ్తో మీరు అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్న పదవిని చేరవచ్చు. సో ఏదన్నా భాగ్యస్థానం అనుకూలంగా ఉన్నది, నో డౌటు. ముఖ్యంగా లాభస్థానంలో గురుడు ఉన్నంతకాలం ఇంచుమించుగా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎవరో ఒకరి సహకారంతో ఆ సమస్య కంప్లీట్గా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇంచుమించుగా ఈ మిథున రాశి జాతకులు ఏ విషయంలో కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా భయపడవలసిన పని లేదు. మీరు ఏదన్నా సాధించుకునే ప్రయత్నంలో మీ ప్రయత్నం మీరు చేస్తూనే గురువు యొక్క అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, బాబావారి ఆరాధన, దత్తాత్రేయుని గట్టిగా పట్టుకుంటే
ఖచ్చితంగా మీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం. సో ఇది గురువు యొక్క రాశిలో ఉండడం వలన గురువు మనం ఎంత గట్టిగా ఇంప్రూవ్ చేసుకుంటే, దత్తాత్రేయుని అంత బాగా పూజించుకుంటే దశమ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే రాహు దశమంలో ఉండడం వల్ల ఏంటంటే ఇదే రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేరు, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవి అవకాశాలు, విదేశ అవకాశాలు, కొత్తగా ఏదన్నా కనిపెట్టి దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కంప్లీట్గా ఈ వారం అంతా కూడా మరి గురుగ్రహ అనుగ్రహం కోసం బాబా జీవిత చరిత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితగొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.